హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో టేస్టీ యమ్మీ ఫిష్ ఫ్రై చేసుకుందామా. ఆ ఫిష్ బొచ్చు ఫిష్ ఫ్రెండ్స్, చాలా టేస్టీగా బాగుంటుంది. చాలా బాగా క్లీన్ చేసుకోవాలి చేప ముక్కల్ని. బాగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో తగినంత కారం, కొంచెం ఎక్కువ వేసుకుంటే స్పైసీగా బాగుంటుంది ఫ్రెండ్స్. ఉప్పు, సాల్ట్ ఫ్రెండ్స్. సాల్ట్ వేసిన తర్వాత ఫిష్ మసాలా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫిష్ మసాలా పౌడర్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. కారం ఆశీర్వాదం చిల్లీ పౌడర్ అయితే బాగుంటుంది ఫ్రెండ్స్. కలర్ బాగా వస్తుంది, లేకపోతే తెల్లగా పీసెస్ ఉన్నట్టు వస్తుంది. తర్వాత ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం ఎందులో అయితే ఫ్రై చేద్దాం అనుకుంటున్నామో దాని మీద నేను తవా ఫ్రై చేద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందుకనే మనం దోశలు వేస్తాం కదా ప్యాన్, అందు మీద తగినంత ఆయిల్ వేసుకొని పీసెస్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ ఆయిల్ అవుతుంది ఫ్రెండ్స్, కానీ చాలా టేస్టీగా బాగుంటుంది. ఇలా తవా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. ఆయిల్ కూడా ఎక్కువ వేస్ట్ అవ్వదు. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా ఎక్కువ మసాలాలు అవి వేసి కాకుండా. ఇప్పుడు వెనక్కి కూడా తిప్పుకుందాం ఫ్రెండ్స్. బాగా వేగిన తర్వాత అటు ఇటు బాగా ఫ్రై చేసుకోవాలి. మినిమం ఒక 15 మినిట్స్ పడుతుంది ఫ్రెండ్స్ బాగా ఫ్రై అవ్వడానికి. బాగా ఫ్రై అవనివ్వాలి ఫ్రెండ్స్. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో ఒక టిష్యూ తీసుకుంటే టిష్యూ కొంచెం ఆయిల్ అది ఉన్నా బాగా అబ్జర్వ్ చేస్తుంది. తర్వాత సర్వ్ చేసుకొని తినడమే. ఎంతో టేస్టీ ఫిష్ ఫ్రై ఫ్రెండ్స్, తవా ఫిష్ ఫ్రై. సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.